పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మన దేశంలో ఒక విప్లవం నడుస్తుంది. దాని పేరే డిజిటల్ ఛానల్స్. ఈ విప్లవం ఏ స్థాయిలో ఉందంటే గతేడాదే దేశ వినోద మీడియా రంగం 2.5 లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేయగా దాంట్లో అత్యధిక వాటా డిజిటల్ ఛానల్స్ వినోద మీడియా రంగాలలో ఎప్పుడు తొలి స్థానంలో ఉండే టెలివిజన్ ఛానళ్లను దాటివేసి డిజిటల్ ఛానల్స్ మొట్టమొదటిసారిగా నెంబర్ 1 స్థానానికి కైవసం చేసుకున్నాయి. దీనికి కారణం జనం వినోదం కోసమైనా వార్తల కోసమైనా ఇప్పుడు మొబైల్ ఫోన్ వైపే చూస్తున్నారు. 2024లో భారతీయులు మొత్తం 1.1 లక్ష కోట్ల గంటలు సెల్ ఫోన్ స్క్రీనింగ్ చేస్తూ గడిపారు. సగటున ఇది ఒక వ్యక్తికి రోజుకు 5 గంటలతో సమానం. ఈ 5 గంటల్లో దాదాపు 703 సమయం సోషల్ మీడియా, గేమ్లు, వీడియోలను చూడడంతోనే గడుస్తోంది. ఈ వివరాలని బహుళజాతి కంపెనీ ఈవై తన వార్షిక నివేదికలో వెల్లడించింది. పలు ఆసక్తికరమైన అంశాలు ఈ నివేదికలో ఉన్నాయి. దేశ ప్రజలు మొబైల్ ఫోన్ను చూడటానికి రోజువారీగా వెచ్చిస్తున్న సగటు సమయం ప్రకారం ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉంది. ఇండోనేషియా, బ్రెజిల్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. అయితే మొత్తంగా దేశం యావత్ సెల్ ఫోన్ మీద గడిపిన సమయం ప్రకారం చూస్తే భారత్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్లో పలు కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు టీవీ ప్రకటనలు, అడ్వర్టైజింగ్ మీద ఎక్కువగా మొత్తం వ్యయం చేస్తున్నాయని పలు సర్వేల్లో వెల్లడవుతుంది. భారత్లో కొనసాగుతున్న డిజిటల్ విప్లవం కారణంగా లక్షలాది మంది కంటెంట్ క్రియేటర్ల కొత్త రంగంలోకి వస్తున్నారు. చిన్న చిన్న ఆరోగ్య చిట్కాల నుంచి సెలబ్రిటీతో ఇంటర్వ్యూల వరకు, విహారయాత్రల నుంచి సమకాలీన రాజకీయాల వరకు వీరు ఏ అంశాన్ని వదలటం లేదు. ప్రస్తుతం ఈ కంటెంట్ క్రియేటర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో దేశ వినోద రంగంలో ఓ భారీ పరిశ్రమనే రూపుదిద్దుకుంటోంది. ఇది కార్పొరేటర్లకు కూడా ప్రయోజనంగానే ఉంటుంది. టీవీ ఛానళ్లలో, పత్రికలలో ప్రకటనలు ఇచ్చే పాత ధోరణి స్థానంలో తమ ఉత్పత్తి పట్ల ఆసక్తి చూపే వినియోగదారులకు మాత్రమే తమ యాడ్ వెళ్లేలా వారు ఇప్పుడు ప్రకటనలు ఇవ్వగలుగుతున్నారు. మార్కెటింగ్ రంగంలో కంటెంట్ క్రియేటర్లు నేడు ఒక బలమైన శక్తిగా అవతరించారు. వారు వినోదాన్ని అందించడమే కాక జనం ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏ బ్రాండ్ మంచిది వంటి అంశాలని ప్రభావితం చేస్తున్నారు. అయితే దీని ప్రభావం టెలివిజన్, పత్రికలు, రేడియో వంటి సంప్రదాయ మీడియాపై తీవ్రంగా పడుతోంది. 2024లో సంప్రదాయ మీడియా ఆదాయం మార్కెట్ వాటా తగ్గినట్లుగా ఈవై నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యంత చవకగా మొబైల్ డేటా లభించడం ఈ డిజిటల్ విప్లవానికి వెన్నుదున్నుగా నిలుస్తోంది. గతేడాది భారతీయుల సగటు డేటా వినియోగం నెలకు 27.5 బీజీగా నమోదైంది. దేశ జనాభాలో 56.2 కోట్ల మంది ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. 2024లో భారతీయులు మొత్తంగా 1.1 లక్ష కోట్ల గంటల సెల్ ఫోన్ను స్క్రీనింగ్ చేస్తూ గడిపారు. సగటున ఇది ఒక వ్యక్తికి రోజుకు 5 గంటలతో సమానం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.